దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. విశాఖలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏ ఐటమ్స్ మీద ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి మీరు చూస్తే దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5% కొత్త ప్రపోజల్ వెళ్ళిపోయాయి. సో నిన్న వరకు అంటే ఇంకా 5 days లో మనకి న్యూ జనరేషన్ జిఎస్టీ వస్తుంది. అప్పుడు వెళ్ళి 5% ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కొన్ని ఐటమ్స్ కి మీరు గుర్తు తెచ్చుకోండి 22nd కి అదే ఐటమ్ మొన్నటి వరకు నేను 12% పే చేశాను. అంటే 7% ట్యాక్స్ మీరు ఇంకా కట్టక్కర్లా. దట్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ హస్ బీన్ బ్రాట్ డౌన్. 12% ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5% వెళ్ళిపోయాయి. సరే, రేట్ కట్ ఇన్ 90% ఆఫ్ గుడ్స్ అండ్ 28% ఆఫ్ ఓల్డ్ జిఎస్టీ. ఇవాళ జిఎస్టీలో 28% దేనికి ఇస్తున్నారో ఇక్కడ మాట్లాడిన ఒక పెద్దలు చెప్పారు. సిమెంట్ 28లో ఉండేది ఇప్పుడు 18కి వచ్చేస్తుంది. అది ఎవరికి ఫలితం? దాంట్లో దానికి ఎవరికి ఆదాయం? దాంట్లో మిడిల్ క్లాస్ కి. వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ కట్టాలి, లేకపోతే పైన పిల్లాడు పెద్దవాడు అయిపోయారు, చదువుకుంటున్నారు, ఆయన పెళ్లి అయిపోయింది, ఆయనకి ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టాలంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. లేదు, ఇప్పుడు 18% సిమెంట్ వచ్చేసింది, మీరు శుభ్రంగా కట్టుకోవచ్చు.